పూటకో ప్రాంతంలో కనిపిస్తున్న పెద్ద పులి భయం జిల్లా ప్రజలను వెంటాడుతూనే ఉంది. పులి జిల్లాలోకి ప్రవేశించి 5 రోజులు గడుస్తున్న యంత్రాంగం దాన్ని పట్టుకుని బంధించడంలో సఫలం కాలేకపోయింది. దీంతో ఏ క్షణం పులి ఎక్కడ దాడి చేస్తుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. నిన్న రాత్రి 10:30 గంటల వరకు థర్మల్ డ్రోన్లతో పులి లైవ్ లొకేషన్ కోసం గాలింపు చేపట్టినప్పటికీ పులి జాడలు లభించలేదని జిల్లా అటవీ అధికారి బి ప్రభాకర్రావు వెల్లడించారు. ఇప్పటికే పూణే నుంచి ఒక నిపుణుల బృందం జిల్లాకు చేరుకోగా నేడు మరో ప్రత్యేక బృందం జిల్లాకు చేరుకోనుంది. నిన్నటి వరకు రాజానగరం మండలంలోని జి ఎర్రంపాలలో సంచరించిన పులి తాజాగా మండపేట వైపు వెళ్లే అవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేయడంతో మండపేట పరిసర వాసులు హడలిపోతున్నారు. కేశవరం పంచాయతీ పరిధిలో పోలీసు బలగాలను అప్రమత్తం చేశారు. రైతులు తమ ఆవులు, పశువులను ఇంటి వద్దనే ఉంచుకోవాలని, మేతకు బయటికి పంపవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. అనధికార భవనాలను క్రమబద్ధీకరించుకునేందుకు దరఖాస్తుదారుడు నేరుగా ఆన్లైన్లో bps.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. ఇందుకోసం దరఖాస్తుదారుడు కనీస రుసుము 10,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఒక్కసారి ఆన్లైన్లో దరఖాస్తు నమోదైన వెంటనే నిబంధనల ప్రకారం పారదర్శకంగా ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. సామాన్యులకు ఎంతో ఉపయుక్తమైన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఆస్తులను క్రమబద్ధీకరించుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. LRSకు ఏప్రిల్ 23 వరకు, BPSకు మార్చి 11 వరకు మాత్రమే దరఖాస్తు చేసే గడువు ఉందని స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కోరకొండ మండలం బోరుగుపూడి గ్రామంలోని ఒక కళాశాలలో విద్యార్థుల మధ్య వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసినట్లు సమాచారం. 2 రోజుల క్రితం తరగతి గదిలోని విద్యార్థుల మధ్య జరిగిన వివాదం ఘర్షణకు దారితీసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనలో ఒక విద్యార్థినికి గాయం కావడంతో చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని సమాచారం. ఈ సంఘటనపై పోలీసు కేసు నమోదు కాలేదు. కళాశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ, యాజమాన్య నిర్లక్ష్యాన్ని జనసేన జిల్లా కార్యదర్శి మేడిశెట్టి శివరాం తీవ్రంగా ఖండించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాల ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు. నమస్కారం, మీరు చూస్తున్నది CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిందన్న మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడి. ఈ వ్యవహారం తెలిసిన గత వైసీపీ ప్రభుత్వం నివేదికను తొక్కిపెట్టిందని ఆరోపణ. రాయచోటిలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం. ఆలయ అభివృద్ధి కోసం కృషి చేయాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి సూచన. జగన్కు అధికారం పోయినా జంగిల్ రాజ్ మనస్తత్వం పోలేదు. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్న వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి. సామాన్య ప్రజలు బ్రతికే పరిస్థితి లేదని వ్యాఖ్య. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో భారీగా కల్తీ జరిగిందని, ఈ విషయం తెలిసిన గత వైసీపీ ప్రభుత్వం వాస్తవాలను తొక్కిపెట్టిందని మంత్రి పయ్యావుల కేశవ్ సంచలన ఆరోపణలు చేశారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ అంశంలో గత పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన విమర్శించారు. ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో సమావేశం ముగిసిన అనంతరం కూటమి నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పయ్యావుల మాట్లాడుతూ ప్రజలకు నిజాలు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ విషయాలను బయటపెడుతున్నట్లు స్పష్టం చేశారు. Equations first. Suspected adulterants as per ISO. సస్పెక్టెడ్ అడల్టరెన్స్ ఇవన్నీ కల్తీ జరిగాయి అని అనుమానిస్తున్నాము అనేటువంటిది ఆ ల్యాబ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉంది. ఒక 5 అంశాలని వాళ్ళు ప్రస్తావించారు. 5 అంశాల్లో మొదటి అంశం ఏంటంటే సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలియల్, ర్యాప్సీడ్, లిన్సీడ్, వీట్ జర్మ్, మైజ్ జర్మ్, కాటన్ సీడ్, ఫిష్ ఆయిల్. ఇది నెంబర్ 1. నెంబర్ 2 కోకోనట్ ఆయిల్, పామ్ కర్నల్ ఆయిల్ రెండవది. మూడోది పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. 4వది లార్డ్, అదర్ది టోటల్ అని పెట్టారు. సో అంటే NDDB కాఫ్ ఏదైతే భారతదేశంలో డైరీ డెవలప్మెంట్లో అత్యున్నత స్థానంలో ఉందో, పరీక్ష చేయడానికి అత్యున్నతమైనటువంటి టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో 4 శాంపిల్స్లో ఈ 4 వెజిటబుల్ ఆయిల్స్తో పాటు జంతు కొవ్వులు కూడా ఉన్నాయి అనేటువంటి నివేదికని బహిర్గతపరచడం జరిగింది. అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి రావడం, వారి మనసులో ఉండడం, NDA శాసనసభ్యుల సమావేశం జరుగుతున్నప్పుడు ఒక ఆవేదనతో గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని శాసనసభ్యులు ముందు పెట్టారు. గతంలో ఈ రకంగా జరిగింది, మనం ప్రక్షాళన చేస్తున్నామంటాం. ఆ తర్వాత పెద్ద చర్చనీయాంశం కావడం, ఆయనకు ఒక భక్తుడిగా భక్తుడిగాను బాధ్యత, ముఖ్యమంత్రిగాను ఆయన బాధ్యత, అది ప్రజల ముందు పెట్టాల్సినటువంటి బాధ్యతని అదే ఆయన నిర్వర్తించారు.
అందులో ఆ రోజు ఉన్నటువంటి రిపోర్ట్ని ప్రజల ముందు పెట్టారు ఆయన. అనంతరం జరిగినటువంటి పరిణామాలు ఏంటి అనేటువంటిది మనం చూసాం. సెప్టెంబర్లో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఈ ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారంగా ఇదిగో కల్తీ జరిగింది అనేటువంటి కేసుని అక్కడ ఉన్నటువంటి ప్రొక్యూర్మెంట్ జిఎం కేసు రిజిస్టర్ చేయడం, ఆ రిజిస్టర్ని దర్యాప్తు చేయడం కోసం సిట్ని ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే దాంతో కలత చెందినటువంటి గత తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం, సుప్రీంకోర్టులో వాళ్ళ వాదనలు విన్న తర్వాత దీంట్లో ఇంకో 2 సభ్యులను యాడ్ చేసి ఇది సిబిఐ ఆధ్వర్యంలో చేయాలి అని చెప్పడం మనం అందరికీ కూడా తెలిసిందే. ఈ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అనేక అంశాలు ఇప్పటికే ప్రజల ముందుకు రావడం జరిగింది. ఒకవైపు ఈ సిట్ ఎంక్వైరీ తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం, ప్రభుత్వానికి ఒక ప్రత్యేక నివేదికని ఇదిగో ఇందులో జరిగిన తప్పులు ఇవి, వీళ్ళ మీద అధికారుల మీద లేకపోతే బోర్డు సభ్యుల మీద మీరు చర్యలు తీసుకోండి అని ఒక నివేదికని, తిరుమల తిరుపతి దేవస్థానానికి భవిష్యత్తులో జరగకుండా ఈ రకంగా నివారణలు చేయండి అనేటువంటిది ఒక సలహా ఇవ్వడం జరిగింది. తెలియక చేసేదాన్ని పొరపాటు అంటాం, తెలిసి చేసిన తప్పుని నేరంగానే పరిగణించాలి. చాలా థిన్ లైన్ ఉంటుంది డిఫరెన్స్. ఇక్కడ ఏదైతే జరిగిందో ఇందులో ప్రతి ఒక్కరూ కూడా తెలిసే జరిగింది, తెలియక జరగలేదు. ఇది మనం ఆరోపణ కాదు, బేస్డ్ ఆన్ ఎవిడెన్స్. తెలిసి జరిగినా దాన్ని తొక్కిపెట్టి దాన్ని మార్చేటువంటి ప్రయత్నం చేసింది గత పాలక మండలి అనడానికి సిఎఫ్టిఆర్ఐ 2022 ఆగస్టు 3న ఇచ్చిన రిపోర్ట్. ఏం చేశారు అనంటే 59.71 లక్షల కల్తీ నెయ్యి సరఫరా చేయబడింది అనేటువంటిది తెలిసింది మనకి. 234 కోట్ల రూపాయల టీటీడీ నిధుల దుర్వినియోగం చేయబడ్డాయని స్పష్టంగా చెప్పింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి పాలక మండలిలో ఉన్నటువంటి సభ్యులు నిబంధనల నెయ్యి ప్రొక్యూర్మెంట్ లో కఠినతరం చేయాలని, నాణ్యత ఉండాలని ఆ రోజు ఉన్నటువంటి సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు లాంటి వ్యక్తులందరూ కూడా నిబంధనలు కొన్ని రికమెండ్ చేస్తే ఆ తర్వాత ప్రభుత్వం మారడం, వచ్చిన తర్వాత ఇదే పాలక మండలి వాటిని ఆమోదించడం, ధర్మారెడ్డి గారు నేతృత్వంలో ఈ నిబంధనలన్నీ ఆమోదించారు. ఈ నేరస్తులు ఎవరు అనేటువంటిది మనం చూసినప్పుడు వ్యూహాత్మకంగా ముందెళ్ళి మాట్లాడడము, దారికి రాని వాళ్ళని దారికి తెచ్చుకునేటువంటి ప్రయత్నం, దారికి వచ్చిన తర్వాత వాళ్ళ దారి సుగమం చేయడం కోసం నిబంధనలని సరళీకృతం చేసినటువంటి ఈఓ కావచ్చు, జేఈఓ కావచ్చు, చైర్మన్ కావచ్చు, వారికి సహకరించినటువంటి పర్చేజ్ కమిటీ సభ్యులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ కుట్రలో భాగస్వాములే, నేరస్తులే. దేర్ కెనాట్ బి అ డిఫరెన్స్. వీళ్ళేదో అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్స్ చేశారు, మిగిలిన వాళ్ళేదో తప్పు చేశారు అనేటువంటిది కాదు. వీళ్ళందరూ కూడా ఈ కుట్రలో భాగస్వాములే, నేరస్తులే, ఈ కుట్రకు మూల పాత్రదారులే. అన్నమయ్య జిల్లా రాయచోటిలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి మంటిపల్లి రాంప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. మంత్రికి ఆలయ అర్చకులు ఈవో డివి రమణారెడ్డిలు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ముందుగా వీరభద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో వీరభద్రస్వామి ఆలయ నూతన కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయ అభివృద్ధి కోసం కృషి చేయాలని నూతన పాలకవర్గానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి సూచించారు. రానున్న వీరభద్రస్వామి వారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ రాష్ట్రంలో గత 18 నెలలుగా హిందూ ధర్మం యొక్క పరిరక్షణకు ఎన్నో కొత్త మార్గాల ద్వారా ఆలయాల అభివృద్ధి, ధూపదీప నైవేద్యం స్కీము, సిజిఎఫ్ గ్రాంటు, అలాగే దేవుళ్ళకే దేవుడైన దేవదేవుడు వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆయన యొక్క ఆదరణతో టీటీడీ వాళ్ళు ఇస్తున్న గ్రాంటుల ద్వారా ఈరోజు ఎన్నో ఆలయాల అభివృద్ధి జరుగుతూ ఉంది. వీరభద్రస్వామి దేవస్థానాన్ని కూడా అన్ని విధాల అభివృద్ధి పదంలో నడిపించవలసిందిగా కొత్త పాలక మండలి చైర్మన్గా ఈరోజు ఎన్నికైన వైశ్య కులానికి సంబంధించి వర్తకుడైన
మనోజ్ గారికి ఈ ప్రభుత్వము, అలాగే స్థానిక శాసనసభ్యునిగా, అలాగే ఈ కూటమి ప్రభుత్వ అందరి యొక్క ఆదరణ ఉంటుంది. మీ యొక్క పనితీరుతో ఈ దేవాలయాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోవాల్సిందిగా కోరుకుంటూ, అలాగే వీరితో పాటు ప్రమాణ స్వీకారం చేసిన 10 మంది సభ్యులు, దాంట్లో సోదరులు సోదరిమణులు ఉన్నారు. మీకు కూడా ఆ దేవుని యొక్క కృపకు బానిసలయ్యే విధంగా ఈరోజు మీకు ఈ అవకాశం దక్కింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ, ఈ యొక్క దేవాలయం యొక్క అభివృద్ధిలో ఏ విధమైన వేమరపాటు లేకుండా రేపు రాబోయే కాలంలో కూడా ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, ఆలయం యొక్క కంకర్యాలతో దేవదేవుని అలాగే అమ్మవారి యొక్క పూజలు, బ్రహ్మోత్సవాలు, అలాగే ముఖ్యంగా ఎక్కువ కర్ణాటక రాష్ట్రం నుంచి వస్తున్న భక్తుల యొక్క ఆదరణను, మనం ప్రేమను కోరుకునే విధంగా వాళ్ళకు అన్ని అవకాశాలు కల్పించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. ప్రతి ఒక్క రోజు ఒక యజ్ఞంగా దేవాలయం యొక్క అభివృద్ధి మీ వంతుగా పనిచేస్తారని ఆకాంక్షిస్తూ మరొకసారి పాలక మండలి యొక్క అధ్యక్షునికి, సభ్యులకు, ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అధికారం పోయిన వైసీపీ అధినేత జగన్కు జంగిల్ రాజ్ మనస్తత్వం పోలేదని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడం, పారిశ్రామికవేత్తల్ని తరిమేయడం, రాజకీయ ప్రత్యర్థుల్ని హతమార్చడం వంటి చెడు సంప్రదాయాలకు రాష్ట్రంలో బీజం వేసింది వైఎస్ కుటుంబమేనని ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పులివెందులలో జగన్ అరాచకాలకు తాము ప్రత్యక్ష బాధితులమని రామ్గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. వాళ్లే బూతులు తిడుతూ, దాడులు చేస్తూ మళ్లీ రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందంటూ భయాందోళన సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి పోవడం జరుగుతోంది. అంబటి రాంబాబు గారి కార్లను పగలగొట్టారు, ఇళ్లను ధ్వంసం చేశారని చెప్పేసి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరుగుతోంది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఈ రాష్ట్రంలో ఆస్తుల విధ్వంసం కానీ, లేకపోతే పరిశ్రమల విధ్వంసం కానీ, వ్యక్తులను హత్య చేయడం కానీ, మీకు అడ్డు వచ్చిన వారిని భౌతికంగా తొలగించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా మీ కుటుంబం. మీ తాత రాజారెడ్డి గారి వారసత్వం నుంచి, మీ తండ్రి రాజశేఖర రెడ్డి గారి నుంచి మీ వరకు కూడా అదే విధమైన పందాను కొనసాగించడం జరుగుతోంది. ఈరోజు ఏదో జరుగుతూ ఉంది రాష్ట్రంలో అని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారు. మేము బాధితులం. పులివెందులలో మీకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము పనిచేస్తున్నాము, మీ అరాచకాలకు ఎదురొడ్డి పోరాడుతున్నామని చెప్పి మమ్మల్ని వ్యక్తిగతంగా ఎంతమందిని మీరు హింసలకు గురి చేశారో, ఎంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపారో, ఎంతమంది గృహాలను విధ్వంసం చేశారో, ఆస్తులను విధ్వంసం చేశారో, ఎంతమంది పచ్చని పంట పొలాలను సర్వనాశనం చేశారో అది మీకే చెల్లు. 2005 సంవత్సరం అక్టోబర్ 18వ తారీఖున సహకార సంఘ ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నామనే దుగ్ధతో ఆ రోజు మేము వేల్పుల గ్రామానికి పోతే మమ్మల్ని మా కార్యకర్తలను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నది వాస్తవం కాదా? ఆ సందర్భంగా జరిగిన మమ్మల్ని పోలీసులు రక్షించే భాగంలో కాల్పులు జరిపి 2 కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చనిపోతే ఆ రోజు మా మీద అకారణంగా 16 మంది మీద జంట హత్యల కేసులు పెట్టి అక్కడి నుంచి అక్కడనే రిమాండ్కి పంపించిన విషయం నీకు తెలియదా జగన్మోహన్ రెడ్డి? అంతేకాకుండా కేవలం మేము ఎన్నికల్లో మీకు వ్యతిరేకంగా మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నా పులివెందులో మీరు ఎన్నికల్లో పోటీ చేయకూడదని హుకుం జారీ చేస్తే మేము దానికి భయపడకుండా విరవకుండా పోటీ చేస్తే వేల్పుల సంఘటన జరిగిన రోజు పులివెందులో ఉన్న పార్టీ కార్యాలయాన్ని కానీ, పులివెందుల్లో ఉన్న మా సొంతం నేను ఎక్కడైతే నివాసం ఉంటానో నా గృహాన్ని డైనమైట్లతో పేల్చి పొక్లైన్లతో పెరిగిన విషయం వాస్తవం కాదా? అదేవిధంగా మా పార్టీ సానుభూతిపరుడైన హిమగుళ్ళ నాగవర్ధన్ రెడ్డి గారి ఇంటిని దోపిడీ చేసి ఆ ఇంటిని కూడా కాల్చివేటిన సంఘటనలుగా మా కళ్ళ ముందే మెదులుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ చేసి మళ్ళీ ఈరోజు గతంలో మేము ఎప్పుడు కూడా శాంతి కాముకము, ప్రజాస్వామ్యవాదులము, మేము ఎప్పుడు కూడా గతంలో ఎలాంటి తప్పులు చేయలేదు, ఎవరిని కూడా వేధించలేదని చెప్పి సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నావే జగన్మోహన్ రెడ్డి.
ఇది నీకు తగునా అని చెప్తా ఉన్నా. ఆ రోజు నుంచి 1978లో ఎప్పుడైతే మీరు రాజకీయాల్లోకి వచ్చి పులివెందుల శాసనసభకు ఎన్నికైనారో మీకు వ్యతిరేకంగా ఉన్న అప్పటి జనతా పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే ఎవరైతే మీకు వ్యతిరేకంగా ఉన్నారో వారందరినీ కూడా ఊచకోత కోసుకోవడం జరిగింది. 78 నుంచి నేటి వరకు అప్రతిహతంగా సాగుతున్న మీ విధ్వంసకాండకు ఏదో ఒకరోజు ముగింపు పలికే సమయం ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి విలువ లేదని, కూటమి ప్రభుత్వంలో వెచ్చలవిడిగా దళితులు, వెనుకబడిన ప్రజలపై అక్రమంగా దాడులు చేస్తున్నారని వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో సామాన్య ప్రజలు బ్రతికే పరిస్థితి లేదన్నారు. గతంలో అంబేద్కర్ రాజ్యాంగం నడిచేదని, ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు. తిరుమల లడ్డూ విషయంలో సొంత మనుషులతో సిట్ వేసి విచారణను తప్పుదోవ పట్టించాలని చూశారని, సుప్రీంకోర్టుకు వెళ్లడం వల్ల నిజాలు బయటకు వచ్చి ఏ కల్తీ లేదని తేలిందన్నారు. ప్రభుత్వంలో జరుగుతున్న లోపాలను ఎవరైతే క్వశ్చన్ చేస్తారో వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళ ఇంటి పైన పడి వాళ్ళపైన దుర్మార్గంగా దాడి చేపించే కార్యక్రమం, పెట్రోల్ బాంబులతో వేపించే కార్యక్రమం, ఇంత దుర్మార్గంగా, ఇంత విచ్చలవిడిగా నిజంగా కూడా ఎప్పుడు చూసిన్నారు, ప్రజలు కూడా ఎప్పుడు చూసిన్నారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో 3 సార్లు అయిన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పుడు కూడా లేని సంస్కృతి ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. అంటే సామాన్య మానవులు బ్రతికే పరిస్థితే లేని పరిస్థితి కనపడుతోంది. సో ప్రతిపక్షాలు అనేటి భయపడిపోయే విధంగా వాళ్ళందరినీ కూడా ఇంత దుర్మార్గంగా చేస్తున్న పరిస్థితి గతంలో ఎప్పుడు లేని పరిస్థితి. సో కొత్త సంస్కృతిని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. గతంలో అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాలు జరిగిన పరిస్థితి. సో ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి జరుగుతున్న ఇంత దుర్మార్గమైన దీనికి తప్పకుండా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మాజీ ఎమ్మెల్యేలను, చిన్న స్థాయి వాళ్ళను కూడా కాదు, మాజీ ఎమ్మెల్యేలను వాళ్ళపైన దాడి చేయడమే కాకుండా మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, విడుదల రజని, మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు, రోజా, అందరిపైన ఈ రకంగా చేస్తూ ఉంటే నిజంగా కూడా ప్రజాస్వామ్యం లేదు, ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు. మరి వేరే వాళ్ళపైన బురద చల్లే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజారెడ్డి రాజ్యాంగం, ఇంకొకటి రాజ్యాంగం అని చెప్పేసి ఏమీ చేయకపోయినా గత ప్రభుత్వం పైన నిందలు వేసి బురద చల్లే కార్యక్రమం గతంలో చేసిన పరిస్థితి మనం చూసినాం. సో ఇంత దుర్మార్గంగా ఎప్పుడు లేని పరిస్థితి. సో దానికి సంబంధించి తిరుమల తిరుపతికి సంబంధించి ప్రజల మనోభావాలు, భక్తుల మనోభావాలు దెబ్బతినే తీసే విధంగా ఈ రకంగా అంతా కూడా వ్యవహరించిన కార్యక్రమం నిజంగా కూడా ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు, హిందువులందరూ కూడా బాధపడుతున్నారు. తప్పు చేసిన వ్యక్తిని సమర్థించడం అంతకన్నా పెద్ద తప్పు అని బేముడోలు జనసేన మండల అధ్యక్షుడు ప్రతి మాధవ్ అన్నారు. ఏలూరు జిల్లా బేముడోలు జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుమల లడ్డు వ్యవహారాన్ని పక్కదోవ పట్టించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుపై అంబటి రాంబాబు దూషణలకు పాల్పడ్డారని విమర్శించారు. తిరుమల ప్రసాద కల్తీ అంశాన్ని కూటమి ప్రభుత్వం రాజకీయంగా చూడడం లేదని, విచారణ పూర్తిగా నిష్పక్షపాతంగా జరుగుతోందని తెలిపారు. వైసీపీ పార్టీ నాయకులకు కానీ వాళ్ళ కార్యకర్తలకు కానీ ముందుగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరెవరో కూడా ముందుగా మీరు గ్రహించాల్సింది, ముందు మీరు అధికారంలో లేరు, మీకు రాష్ట్రంలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. అది గ్రహించి, అంటే ఎందుకంటానంటే ఈ మాట, మీరేదో గతంలో అధికారంలో ఉన్నట్టు మీరు చేసిన ప్రతి ఎదపనులు కానీ తప్పులు కానీ ప్రజలు ఇంకా చూస్తూ కూర్చుంటారు, అందరూ మిమ్మల్ని ఒప్పుకుంటారన్న ధోరణిలో. ఎందుకంటే మీ హావభావాలు, మీరు చెప్పే పద్యాలను గతంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుందో మీరు ఇంకా అధికారంలో ఉన్నట్టు భావిస్తా, ఇప్పుడు కూడా నోటికి ఎంత వస్తే అంత సాక్షాత్తు
ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అవమానపరిచేలాగా జుగుపిసాకరంగా, అంటే మళ్ళీ ఎవరో చెప్పేట్టుగా, ఎవరో రాయలేని విధంగా అటువంటి మాటలు మీ నాయకుడు, వైసీపీ నాయకులు ఎవరైతే అంబట రాంబాబు గారు ఉన్నారో ఆయనకి ప్రస్తావించడం, దాన్ని మరి అది పెద్ద తప్పు కాదు. ఆయన ఏదో స్వాతంత్ర సమరయోధులాగా ఆయన వెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైల్లో మీ వైసీపీ అధినేత ఎవరైతే ఉన్నారో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కలవడం, ఇవన్నీ చాలా శోచనీయంగా, అంటే తప్పు చేసిన వ్యక్తిని సమర్థించడం కానీ అది అతను ప్రోత్సహించడం అవుద్ది, ఆ తప్పు మీరు కూడా చేసినట్టు అవుద్ది. ముందుగా వైసీపీ నాయకులు గమనించాల్సింది, ఒక తప్పు చేసిన వ్యక్తిని సమర్థిస్తే ఆ తప్పు మీరు చేసినట్టే అవుద్ది. అంటే ఈ విధంగా మాట్లాడండి, ఈ విధంగా మాట్లాడితే మీకు రాబోయే రోజుల్లో పదవులెత్తాం, లేకపోతే పలానా వ్యక్తిగతంగా విమర్శించండి, బూతులు మాట్లాడండి, లేకపోతే ఎవరైనా రెచ్చగొట్టండి అనే విధంగా వైసీపీ నాయకులు కానీ వాళ్ళ అధినేతలు కానీ ఉన్నారు. మరి వీళ్ళ ప్రవర్తన నచ్చగే గతంలో వీళ్ళని కేవలం 11 సీట్లకు పరిమితం చేశారు, అది కూడా గమనించాలి. సాక్షాత్తు ఇది కేవలం హిందూ ధర్మం, కేవలం హిందువులకు సంబంధించిన దేవుడే కాదు, ఆంధ్ర రాష్ట్ర యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే ప్రదేశం ఏదైనా ఉందంటే అది పెద్ద తిరుపతి ఒకటి. మరి ఇది ప్రపంచవ్యాప్తంగా గర్వించదగ్గ ప్రదేశంలో పెద్ద తిరుపతి ఒకటి. అటువంటి పెద్ద తిరుపతి యొక్క ప్రతిష్టని విషయంపై గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఒక సిట్ విచారణ వేసి కేంద్ర ఆమోదంతో ఆ విచారణని రాజకీయాలకు దూరంగా నిస్వార్థంగా ఆ సిట్ కమిటీని వేసి విచారణ జరిపి ఈ రోజు కల్తీ జరిగిందని చెప్పి తేల్చారు. ఈ విషయాన్ని కప్పిపుచ్చడానికి అంబటి రాయుడు అనే ఒక వ్యక్తి మాజీ శాసనసభ్యులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారిని అనలేని పదాలతో, అది జుగుప్సాకరమైనటువంటి మాటల శైలితో ఆయన అవమానపరచడం అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిట్ విచారణ జరిగింది లడ్డూ కల్తీని, ఈ విషయాన్ని తప్పుదోవ పట్టించేలాగా దాని టార్గెట్ అవ్వకుండా జనాలకి ఈ విషయంపై ఎటువంటి నీచమైనటువంటి చర్య పాల్గొన్న అంబటి రాయుడు అనే వ్యక్తిని, ఆయన రాంబాబు అనే వ్యక్తిని ఈయన పరామర్శించి ఈ విషయాన్ని తప్పుదోవ పట్టించి ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఉన్నది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా శాసనసభ్యులు కావాలంటే మాజీ ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ మీ పరిధిలో సంస్కారంగా మాట్లాడి ముఖ్యమంత్రులు కానీ ఉప ముఖ్యమంత్రులు కానీ అలాగే ప్రజలను కానీ ప్రజల పట్ల కానీ మీరు మాట్లాడే విధానం ఒకసారి మీరు నెమరు వేసుకుని మా ప్రజలకు ఏం భరోసా ఇస్తాం, మేము ఎలా మాట్లాడతామని తీరుతెన్నులు లేకుండా మీరు ఎలా ప్రవర్తిస్తాం ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకుని ప్రజలతో మమేకమై ఈసారైనా సరే 11 నుంచి దిగిపోకుండా మీ యొక్క వ్యవహారాన్ని మార్చుకోండి. మీరు 2019 వస్తే మేము ఏదో చేస్తాం అన్నారు, కానీ మేము వస్తే ఎటువంటి ప్రకటన చేస్తామని చెప్పుకోండి జనాలకి, ఎటువంటి విధ్వంసం చేస్తామని కాదు. మీరు చేసిన విధ్వంసం అంతకుమించిన విధ్వంసం ఎవరు కూడా చేయరు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా లా అండ్ ఆర్డర్ నుంచి మాట్లాడకుండా మీ యొక్క పరిధిలోనే మీరు వ్యవహారాన్ని కొనసాగించాలని భీమవరం జనసేన పార్టీ తరఫున తెలియపరుస్తాం. జై హింద్. మాజీ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను కేడీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి ఖండించారు. ఒంగోలులో ఆయన మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ కల్తీ నెయ్యి కేసులో వైసీపీ నేతలు దోషులుగా తేలడంతో డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అంబటి రాంబాబు తక్షణమే సీఎంకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగుదేశం కేడర్ అంత బలహీనంగా లేదు అనేది గుర్తుంచుకొని మాట్లాడాలి. అధికారం ఈరోజు వస్తుంది పోతుంది, అధికారాన్ని అడ్డుపట్టకుండా మరాచక పాలన తెరదీయటం. ఆ రోజు నాలాంటి వాడిని మొట్టమొదటిగా రాయలసీమలో అరెస్ట్ చేయించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని. అనవసరంగా అతని కంట శోక పెట్టించి మహిళలు అనేది కూడా లేకుండా అబద్ధపు మాటలతోని ఆయనను ఎంతో సంక్షోభానికి గురి చేసేది కాకుండా జైల్లో పెట్టారు. జైల్లో పెట్టినప్పుడే తిరుగుబాటు చేయాలనుకుంటే కూడా చంద్రబాబు నాయుడు గారు సహనం వహించండి అని చెప్తే సహనం వహించాం తప్ప, లేకపోతే ఎక్కడ కూడా వైసీపీ వాళ్ళు తిరగలేని పరిస్థితిని చేసే శక్తి మాకుంది. నిజంగానే మేమే అనుకుంటే ఈరోజు కర్నూలు జిల్లాలో కూడా మాట్లాడుతున్నారు కొంతమంది వైసీపీ వాళ్ళు, ఏదో యూట్యూబ్ ఫ్యాషన్ అయిపోయినట్లు ఉంది, మేమిది అని. అటువంటి జొల్లు మాటలు మాట్లాడాలంటే మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? అది కాదు, ఈరోజు అంబటి రాంబాబు గారు అధికారం వచ్చినా కానీ సోషల్ మీడియాలో ఎన్నో అరాచకమైనటువంటి పనులు ఆ రోజు మాట్లాడినా కానీ భరించారు. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఏ రోజు రెచ్చగొట్టలేదు. రెచ్చగొడితే మీ పరిస్థితి ఏంటి అనేది ఆలోచించుకోకుండా ఇష్టం వచ్చినట్ట అంబటి రాంబాబు మాట్లాడడం. ఏది ఆయా భాష అంబటి రాంబాబు గారు మీరు మాట్లాడింది? ఏం లకారాలతో మాట్లాడతావు? ఏం మాట్లాడుతున్నావు?
ఇష్టం వచ్చినట్లు మాట్లాడి రెచ్చగొడితే ఏదో అల్లకల్లోలం చేస్తున్నారు మళ్ళీ అని చెప్పి కూటమి ప్రభుత్వంలో ఊరికేనే అభివృద్ధి చెందుతలేని రాష్ట్రంగా పేరు పడుతుందని చెప్పి రెచ్చగొట్టే విధానాలు చేసి ఎన్ని రోజులని క్యాడర్ భరిస్తారు? ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేసే ఒక ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, లోకేష్ గారిని ఆయన జోగి రమేష్ గారు ఏం మాట్లాడుతున్నారు? జోగి రమేష్ గారు మంత్రిగా మీరు బాధ్యత రాహిత్యంగా మాట్లాడిన తర్వాత క్యాడర్ రెచ్చిపోతే మా ఇళ్లను కాల్చమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కానీ వాళ్ళ చరిత్రలో ఉందా అనేది ఒకసారి గుర్తుంచుకోండి. అట్లా రెచ్చగొడితే తిరగలేని పరిస్థితి ఉంటుంది ఎక్కడైనా కానీ. ఆలోచించకుండా అమ్మటి రాంబాబు గారు ఆయనకి ఇష్టం వచ్చినట్లు డ్యాన్సులు చేస్తాడు, ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. ఇరిగేషన్ మంత్రివి నువ్వు లా చేశానంటావు ఏంటి రాంబాబు గారు? మీరు చాలా బలమైన నాయకత్వం ఉంది. ఇక్కడ క్యాడర్ రెచ్చగొడితే కర్నూలులో కాదు కదా, ఎక్కడ కూడా ఈ రాయలసీమ జిల్లాలో, కర్నూలు జిల్లాలో తిరగలేని పరిస్థితి చేసే శక్తి ఉన్నటువంటి బలమైన నాయకత్వం ఉంది తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి, లోకేష్కి అన్నగా మాలాంటి వాళ్ళం ఉన్నాము. వేలాది మంది తరలించే శక్తి ఉంది. వాళ్ళ కొరకు అవసరమైతే అనేది కూడా గుర్తించుకోండి. ఈరోజు చెప్పకుండానే 100 మంది వచ్చి మీ ఇళ్లపైన దాడి చేసినారంటే భవిష్యత్తు ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి మీరు. ఇంకా మళ్ళీ అదే కాకుండా అభివృద్ధి నిరోధకంగా మళ్ళీ ఏం చేశారు మీరు? ఈరోజు ఏదో డైవర్ట్ చేయడానికి రాష్ట్రం ఇళ్ల మీద ధ్వంసం చేస్తున్నా. నువ్వు మాట్లాడిన భాష కనీసం మీరే చూసుకోండి. ఏంటి ఆ భాష? అది ఒక భాషనా? అప్పటి నుంచి అలవాటు పడినారు. అసెంబ్లీలో ఎంతోమంది మంత్రులు మాట్లాడారు, వాళ్ళ పేర్లా చెప్పుకుంటూ పోతే ఒక లిస్ట్ అవుతుంది. ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇది సబబైన భాష కాదు, ఏదైనా కానీ విమర్శ అనేది ఉంటే వాస్తవాన్ని మాట్లాడండి. ఖచ్చితంగా ప్రభుత్వం దాంట్లో మంచివి జరిగేటుంటే మంచి చేయాలి రాష్ట్ర అభివృద్ధి కంటే తప్పకుండా సహకరించడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడుగా అండగా ఉంటుంది. విశాఖపట్నం డివిజన్ పరిధిలో నోటిఫైడ్ బార్ అండ్ రెస్టారెంట్లకు సంబంధించిన లైసెన్సుల ఎంపిక ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించారు. లాటరీ ప్రక్రియను జాయింట్ కలెక్టర్ గొబెళ్ల విద్యాధరి స్వయంగా పర్యవేక్షించారు. డివిజన్ పరిధిలో మొత్తం 52 నోటిఫైడ్ బార్లకు గాను 27 బార్లకు దరఖాస్తులు అందాయని, వాటిలో 3 బార్లకు 1 కంటే ఎక్కువ దరఖాస్తులు రాగా మిగిలిన బార్లకు సింగిల్ అప్లికెంట్లు మాత్రమే ఉన్నట్లు జాయింట్ కలెక్టర్ వెల్లడించారు. బహుళ దరఖాస్తులు వచ్చిన బార్లకు లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడంతో పాటు ప్రతి బార్కు R1, R2 రిజర్వ్ అభ్యర్థులను కూడా ఖరారు చేశామన్నారు. డ్రాలో ఎంపికైన అభ్యర్థులు 18.5 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. డిపాజిట్ చెల్లించిన వెంటనే ప్రొవిజనల్ లైసెన్స్ జారీ చేసి తక్షణ వ్యాపార కార్యకలాపాలకు అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. ఈరోజు విశాఖపట్నం డివిజన్లో మనము దగ్గర 52 నోటిఫైడ్ బార్ అండ్ రెస్టారెంట్స్ అంటే 2B బార్స్కి మనకి ఈరోజు డ్రా తీయడం జరిగింది. 52 2B బార్స్ అండ్ రెస్టారెంట్స్కి కాను మనకి 27 2B బార్స్ అండ్ రెస్టారెంట్స్కి అప్లికెంట్స్ వచ్చాయి. ఆ 27లో కూడా చూసుకుంటే ఒక 3 బార్స్ అండ్ రెస్టారెంట్స్కి మనకి డిఫరెంట్ అప్లికెంట్స్ వచ్చారు అండ్ రిమైనింగ్ ఆల్ వీ హ్యావ్ సేమ్ అప్లికెంట్స్. సో మీడియా సమక్షంలో అందరి సమక్షంలో ఈరోజు డ్రా తీయడం జరిగింది. డ్రా తీసి ఎవరైతే ఫస్ట్గా సెలెక్ట్ చేసి ఉంటామో వాళ్ళు ఈరోజు ఈవినింగ్ లోపు 18.5 lakhs అన్నది వాళ్ళు పే చేయాలి సెక్యూరిటీ డిపాజిట్. వన్స్ దే పే మనం ప్రొవిజనల్ లైసెన్స్ ఇష్యూ చేస్తాము. ఇది కాకుండా ప్రతి ఒక్క షాప్కి కూడాను R1, R2 మనం డిజిగ్నేట్ చేశాము. ఇన్ కేస్ సెలెక్ట్ అయిన అప్లికెంట్ కనుక విత్డ్రా అయితే నెక్స్ట్ వీల్ గో ఫర్ R1 అండ్ R2. సో ఎవరైతే మనం ప్రొవిజనల్ లైసెన్స్ ఇస్తామో దే హ్యావ్ టు గెట్ ద స్టాక్ ఇమీడియట్లీ అండ్ దే షుడ్ స్టార్ట్ ది ఆపరేషన్స్ ఇన్ ప్రిమిసెస్ విచ్ ఆర్ అగ్రీడ్ బై ద రూల్ అండ్ లా. సో ఎక్కడ రూల్స్ అండ్ లాస్ చెప్పిన ప్రకారమే ఆ ప్రిమిసెస్లో చేయాలి, ఎక్కడ పడితే అక్కడ చేయడానికి లేదు. దట్ ఆల్సో వీల్ బీ ఫాలోయింగ్ ఇట్ అప్ ఇన్ ది నెక్స్ట్ 1 month. సో వీల్ బీ ఆల్ విజిటింగ్, వీళ్ళు ఎక్కడెక్కడ షాప్స్ పెట్టి ఎక్కడ సేల్ చేస్తున్నారు అన్నది కూడా ఖచ్చితంగా ప్రాపర్గా మానిటర్ చేయడం జరుగుతుంది. అండ్ within 6 installments they have to pay the full license fee and second year third year ki 10% hike to vallu 83 and 90 lakhs pay cheyalsi vastundi. Any deviation from the rule will be taken very seriously and department will take very strict action. Thank you madam. ఈరోజు గవర్నమెంట్ ఆదేశాల మేరకు విశాఖపట్నం GVMC పరిధిలో 52 బార్లకు నోటిఫికేషన్ చేయగా దానిలో 27 బార్లు నోటిఫికేషన్ లాటరీ జరిగింది. జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లాటరీ జరిగింది 27 బార్లకి. మిగతా 24 బార్లు కూడా మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తాము. అది 27 బార్లకి లాటరీ జరిగింది. 27 బార్లు సక్సెస్ఫుల్ అప్లికెంట్స్ ఈవినింగ్ లోపల 18,75,000 రూపీస్ పే చేయాలి.
ప్లస్ వాళ్ళకి ప్రొవిజన్ లైసెన్స్ ఇస్తాము. ప్రొవిజన్ లైసెన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు సర్టెన్ ప్రిమిసెస్ తగ్గట్టుగా రూల్స్ తగ్గట్టుగా ప్రిమిసెస్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు రేపు నుంచి. ఓకే సార్, థ్యాంక్ యూ. పేమెంట్ అయిపోయిన తర్వాత ప్రొవిజన్ లైసెన్స్ ఇస్తాము. ప్రొవిజన్ లైసెన్స్ ఇచ్చిన తర్వాత వ్యాపారం కంటిన్యూ చేసుకోవచ్చు. 1 మంత్ లోపు వాళ్ళు మిగతా రిమైనింగ్ అమౌంట్కి బీజీ ఇవ్వాలి. అది ఈ బోర్ పాలసీ 3 years వరకు బోర్ పాలసీ. సార్ ఇప్పుడు ఏ ఏరియాకి వచ్చారు? మొత్తం జీబీఎంసీ ఏరియాని కార్పొరేషన్ ఏరియాలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సార్ దీని రూల్స్ అని 27 మంది ఆదాయాలు 27 మంది మొత్తం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుమల లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిందన్న మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడి. ఈ వ్యవహారం తెలిసిన గత వైసీపీ ప్రభుత్వం నివేదికను తొక్కిపెట్టిందని ఆరోపణ. రాయచోటిలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం. ఆలయ అభివృద్ధి కోసం కృషి చేయాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి సూచన. జగన్కు అధికారం పోయినా జంగిల్ రాజ్ మనస్తత్వం పోలేదు. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్న వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి. సామాన్య ప్రజలు బ్రతికే పరిస్థితి లేదని వ్యాఖ్య. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.